ప్రభాస్ మూవీ ఎలా ఉంది? ప్రభాస్ మూవీ మా కంపెనీలో ఉన్నాడు బాసు. ఈ సినిమాలో దెయ్యానికి వచ్చి పోయించింది ప్రభాస్. ఎట్లా ఉందండి భయ్య, ఈ సినిమాలో కూడా ప్రభాస్ అన్న ముగ్గురు హీరోలతో డ్యాన్స్ చేస్తాడు భయ్య. నా చేతికుందో రింగు, ఈ సినిమాలో స్టెప్పులు ఎరగదు, ఈ సినిమా డార్లింగు. అదే అట్లా ఉంది సినిమా చాలా చాలా బాగుంది. మారుతి గారు మీరు అనుకున్నట్టే ఈ సినిమా ఏ విధంగా చూపించాలనుకున్నా ఆ విధంగా చూపించారు. కానీ ప్రభాస్ అన్న స్థాయి ఎక్కడో తగ్గించారు. కానీ కలికి ఎలాగుంటుందో ఆ కలికి సినిమా చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చాలామంది బాధపడి వెళ్తారు, నిరసపడి వెళ్తారు. ఎందుకంటే మీరు అనుకుందోటి తీసిందోటి, ప్రభాస్ అన్న కోసం మాత్రమే సినిమా చూడాలి. మిక్స్డ్ టాక్ అంటే ఓకే ఉంది, కానీ కొంచెం లాంగ్ చేసిన సినిమాని 3 గంటలు అంతసేపు సినిమా తీయవసరం లేదు. సినిమా అంత ఇది లేదు, కానీ ఏదో ఒక 2 గంటల సినిమా వరకు ఓకే. కానీ ప్రభాస్ అన్న ఈ సినిమాలో మాత్రం యంగ్ లుక్లో కనిపిస్తాడు. మారుతి గారు ప్రభాస్ అన్ని ఓడుకోలేకపోయారు. మెయిన్ ప్రభాస్ అన్ని చేయలేపాడు, ఎందుకంటే హ్యాండిల్ చేయలేపాడు. మెయిన్ ఫ్యామిలీకి వచ్చి ఎంజాయ్ చేయాలంటే ముందు సినిమాలు చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే కొంచెం మంది నిరాశపడి వెళ్తారు భయ. ఎందుకంటే ఆ సినిమాలు వేరే స్థాయిలో చేసిండు ప్రభాస్ అనే సినిమాలో, ఈ సినిమా అంత లేదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు మారుతి గారు చిన్న డైరెక్టరే, కానీ చాలా పెద్ద మంచి ఇట్లు ఉన్నాయి ఆయనకి కెరీర్లో. ఒక ప్రేమక చిత్రం లాంటి సినిమా ఉంది, బస్ స్టాప్ లాంటి ఉంది, ప్రతిరోజు పండుగ చేసుకోవాలంటే సినిమాలు ఉన్నాయి. అంతమంది ఇచ్చేసిన సినిమాలు ప్రభాస్ గారు పేరు చెప్పగానే ఇంకా ఎంతో పెద్ద కథ రాసి ఉంటాడు, ఎంతో గట్ట బలమైన కథ ఉంటుంది సినిమాలు అనుకుంటే అంత పెద్ద కథ అయితే లేదు సినిమాలో. అంత విధంగా లేదు సినిమా, మాత్రం యావరేజ్ మాత్రం. ప్రభాస్ అన్న చిన్న లైఫ్ ఇద్దామని చూస్తున్నారు, అలాంటిలో ప్రభాస్ అన్న అంటే కిందకి తొక్కాలని చూస్తున్నారు. ఇప్పుడు అదే అయింది మారుతి గారు. మీకు అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి. మీరు ఎక్కడికి ఇప్పుడు ఏదో చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మేము ఎక్కడికో తీసుకెళ్ళి మనం ప్రభాస్ గారిని ఆయన మీరు ఏ విధంగా సినిమా మంచి కథ రాసుకుని ఎంత బాగా తీయాలి, హీరోని ఎంత బాగా చూపించాలి, ఎంత పెద్ద ఇది ఉండాలి సినిమా చెప్పండి. మీరు అసలు మీరు ఏం తీశారు, ఇంటి అడ్రస్ ఇస్తారు ఏమనంటే సినిమాలో ఏముంది. ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఇంటికి వస్తే నువ్వు ఆపుకోగలవా, తడుకోగలవా ఏంటి? ఏదో నోరుందని చెప్పి కాదు ఇంటర్ అది ఇచ్చడం. ఒకసారి ఆలోచించాలి, సినిమాలో ఏ కంటెంట్ ఉందో చూపించుకోవాలి, అప్పుడే మాట్లాడుకోవాలి. ఆడియో ఫ్రెండ్స్లో చాలా ఏడిసా కూడా, అన్నా నేను చూసి నేను మాట్లాడలేకపోతున్నా అన్నావు. ఏం మాట్లాడలేకపోతున్నావు ప్రభాస్ అని చూసి? అంటే ఈ సినిమా ఎలాగుంటుందో నీకు ముందే తెలుసా? అందుకే చూసి మాట్లాడలేకపోతున్నావు ప్రభాస్ అన్ని. అంటే మా ప్రభాస్ అన్న చాలామంది డైరెక్ట్ క్యూ కొడుతున్నారు భయ్య ప్రభాస్ అంతా సినిమాలు తీయడానికి. అలాంటప్పుడు ఒక చిన్న డైరెక్ట్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వినియోగించుకోవాలి ప్రభాస్ అన్నని? ఎక్కడికో తీసుకెళ్ళాలి అసలు ప్రభాస్ అని ఒక సినిమా తీస్తే. మారుతి గారు సరైన సినిమా తీసారా ప్రభాస్ అన్న గారితో, సూపర్ డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపించుకోవాలి, కానీ ఏ సినిమా తీసారు మాత్రం అనిపించుకోకూడదు భయ్య. సినిమా పరంగా ప్రభాస్ అని కలసం పరంగా మాత్రం కలసం వచ్చేస్తాయి భయ్య. ఏ ప్రొడ్యూసర్ సినిమా ప్రభాస్ అంతా సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్ మాత్రం నాస్ అవ్వడు. ప్రభాస్ అనికి స్టోరీ సెట్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే సినిమా మెయిన్ ప్రభాస్ అనికి సెట్ అవ్వలేదు మ్యామ్. ఈ సినిమాలో ఇంకా తెలుగులో ఇంకెవరు లేనట్టు, హిందీలో ఇంకెవరు లేనట్టు, ఇంకా తమన్ గారినే పట్టుకుంటారు. ఇంకా అలాగానే ఇంకెవరు డైరెక్ట్ లేరా, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరు లేరా అని తమన్ గారి మ్యూజిక్ చూడాలి మేము. ఇంకా తమన్ గారిదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడాలి, ఇంకెవరు లేదు అనకాల. ఆ రోజుల్లో ఆర్పి పట్నాయక్ గారు, మణిశర్మ ఏంటి చాలా మంది, కోటి గారు, చక్రి గారు అలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు భయ. అందరినీ ఓడుకునేవారు. ఈరోజు ఎందుకు తమన్ ఒక్కరిని ఓడుకుంటారు మీ అందరూ? వేరే వాళ్ళు ఎవరు లేరా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు పోనీ డైరెక్ట్ చాలా మంది ఉన్నారు కదా. కొట్టిన మ్యూజిక్ ఎందుకు కొట్టించుకుంటారు ప్రతిసార్లు? మీరు వేరే వాళ్ళు పెట్టండి. మహా అయితే ఒక 5-6 వేలు ఎక్కువ పడతారు. వాళ్ళు పెట్టుకొని సినిమాకి మంచి పాటలు అండి. సినిమాకి 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి భయ్య ముచ్చటగానా. సినిమా చూడాలి, వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళాలి. ఇచ్చిన 400-500 రూపాయలు ఇచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతే ఎందుకు భయ్య సినిమా తీసి మీరు దేనికి? ఇప్పుడున్న పాట కూడా ఫస్ట్ పాట ఏదో కొంచెం ఫుల్గా ఉండదు, సెకండ్ పాట థర్డ్ పాట సగమే పెట్టిండు, ఫుల్ పాటే లేదు అందులో అసలు. దేనికి భయ్య? హీరోయిన్స్ మాత్రం ప్రభాస్ అని పక్కన ఆనలేదు భయ్య. అసలు ఏ హీరోయిన్ పెట్టారు భయ్య? ప్రభాస్ అని తగ్గట్టు హీరోయిన్ మీకు తెలీదా? కలికిలు అలాంటి హీరోయిన్ పెట్టారు భయ్య. రాధేశ్యామ్లో అలాంటి హీరోలు ఉంటారు భయ్య. బాహుబలి అలాంటి హీరోలు. అంత పెద్ద హీరోకి చిన్న హీరోలు తీసుకొచ్చి పక్కన పెడితే ఎట్లా భయ్య చెప్పండి మీరు? అసలు మాలాంటి ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడతాం తెలుసా? ప్రభాస్ అని పక్కన ఒక మంచి అమ్మాయి. ఇప్పుడు వరకు ప్రభాస్ అని ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు? మాకు నచ్చట్లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవట్లేదు ప్రభాస్ అన్న, తెలుసా? ఆయన పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఎంతమంది లేడీస్ ఫ్యాన్స్ ఎంత బాధపడతారు తెలుసా? ఎందుకు? ఆ ఫ్యాన్స్ కోసమే మా ప్రభాస్ అన్న లేడీస్ ఫ్యాన్స్ కోసం పెళ్లి చేసుకోవట్లేదు. ఆయన పెళ్లి చేసుకున్న లేడీస్ ఫ్యాన్స్ ఎంతమంది బాధపడతారు అనేసి అందుకే చేసుకోవట్లేదు పెళ్లి. కరెక్ట్ ప్రభాస్ అన్న, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంతే. లేడీస్ ఫ్యాన్స్ చాలా మంది హట్ అవుతారు, నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవద్దు ప్రభాస్ అన్న ప్లీజ్ అంతే. ఇంకో పాజిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది హాస్పిటల్లో, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆయనకి అంత మంచి సీన్ అయితే పడలేదు, దాని వరకు కొంచెం హ్యాపీయే. అండ్ ఆ రెండు తీసేస్తే మాత్రం డ్యాన్స్ వరకు కొంచెం ట్రై చేసినా సరే ఫైట్స్ వరకు వచ్చేసరికి మాత్రం ఎందుకో బాగా డూబుని పెట్టి లాగేస్తారనిపించింది, దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ రెండు కాకుండా సినిమాకి ఏదైనా మెయిన్ నెగిటివ్ ఎవరని చెప్పుకుంటారంటే ఫస్ట్ అది ఈవెన్ మనకి ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ప్రమోషన్ అన్నింటి వరకు కూడా ఆ ఓల్డేజ్ గెటప్ ఏదైతే ఉందో దాని వరకు చాలా హైప్ లేపారు. థియేటర్లో సెవెన్ లేస్తా అని చెప్పి లాస్ట్ సీన్స్ లేపేశారు థియేటర్లో, దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అండ్ అది కాకుండా సినిమాకి అవసరం లేని ఒక జోకర్ గెటప్ ట్రై చేశారు, పార్ట్ 2 లీడ్ అన్నట్టు. ఆ పార్ట్ చాలా దరిద్రంగా వచ్చింది, రేపు పొద్దున్న ఓటీటీలకు వచ్చే చాలా ట్రోల్ మెటీరియల్ అయితే అదైతే.
అండ్ అది కాకుండా హీరోయిన్స్ ఏదైతే అన్నెసరిగా పెట్టేసి ముగ్గురిని కమర్షియల్గా వాడుకుందామని తప్ప ఎవరికి ఒక ప్రాపర్ ఒక స్టోరీ లేదు, బ్యాక్ స్టోరీ లేదు, లేదంటే ఒక మంచి సీన్స్ పడలేదు, ఒక మంచి డైలాగ్స్ పడలేదు, ఒక మంచి కన్వర్జేషన్స్ బిల్డ్ అవ్వలేదు, అట్లీస్ట్ ఒక మంచి రొమాంటిక్ సీన్ కూడా పడలేదు. ఎవరో బిగ్ గైడ్ హీరోని పెట్టి తీస్తే రొమాంటిక్ సీన్స్ ఎలా ఉంటాయి అలా తీసా తప్ప ఎక్కడ ఒక స్టార్ హీరోని పెట్టి తీస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. దానివరకు కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్ని అక్కడెక్కడ చూసాం అన్న ఒక పాజిటివ్ తప్ప పెద్ద పాజిటివ్ అయితే కామెడీ వర్కౌట్ అయింది. వాళ్ళు ట్రై చేసేటప్పుడు హర్రర్ కామెడీ అని ట్రై చేశారు సినిమా, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్కి వచ్చేసరికి పెద్ద హర్రర్ లేదు, పెద్ద కామెడీ లేదు, పెద్ద ఫ్యాంటసీ కూడా లేదు. బట్ ఆయన డైలాగ్స్ వరకు కొన్ని బాగా పోయాయి, ఎందుకంటే వింటేజ్ ఆ టైప్లో ట్రై చేశారు. దాని వరకు కొంచెం బాగున్నా సరే ఒక మూవీలా చూసుకుంటే మాత్రం ఒక బిలో యావరేజ్ అని చెప్పవచ్చు. పార్ట్ 2 తీయరు కదా, ఇంకెలా ఉండదు. ఎందుకంటే పార్ట్ 1లోనే పెద్ద చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే ఆన్ పేపర్ పైన ఎక్సలెంట్ స్టోరీ, ఒక హాలీవుడ్ లెవెల్లో తీయొచ్చు. బట్ ఎందుకో డైరెక్టర్ అంత హ్యాండిల్ చేయలేకపోవడం అనిపించింది. దాని వరకు ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈ క్రికెట్ ఫైట్ ఎలా అనిపించింది అన్న? ఫైట్ చాలా బాగుంది. సో మనకి ఏదైతే యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయో యాక్షన్ బ్లాక్స్లో చాలా బాగున్నాయి, కానీ ఆ ఆర్ట్ వర్క్ కొంచెం ఎందుకో ఆర్టిఫిషియల్గా అనిపించింది, అంత నేచురల్గా రాలేదు దాని వరకు. సో అది కాకుండా మెయిన్ ఏదైనా నెగిటివ్ ఉందంటే మారుతి గారి డైరెక్షన్. తమన్ బీజం ఎలా అనిపించింది? ఆయన బీజం ఎంత చెప్పుకుంటే అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే సినిమాకి పాజిటివ్ ఆయన, నెగిటివ్ ఆయన. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ అయినా సరే ఆయన చాలా బాగా ఇచ్చాడు. సో ఇదైతే కాకపోతే ఎక్కడైతే హీరో ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాలో అక్కడ చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది. చాలా లౌడ్గా బీజం, అసలు చాలా చిరాకు వచ్చింది. సో దానివల్ల కొంచెం ఓవరాల్గా బీజం మాత్రం నెగిటివ్ ఇంప్రెషన్ అయిపోయి ఉంటుంది. అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా మనకి ఇప్పుడు సలార్ అయినా లేదంటే కల్కి అయినా సరే బయటకు వచ్చే ఒక వాఫ్ యాక్టర్తో బయటకు వస్తాం. అలాంటి వాఫ్ యాక్టర్ మిస్ అయింది. బట్ వాళ్ళు ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. జోకర్ ట్రై చేస్తారు కానీ సినిమాకి నెగిటివ్ అది.